అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సిరీస్ ఇదే లాస్ట్ ఎపిసోడ్ ఫ్రెండ్స్. సీజన్ 1కి మాత్రమే ఇది లాస్ట్ ఎపిసోడ్. సీజన్ 2 అతి త్వరలోనే వస్తుంది. దీని తర్వాత వస్తున్న సిరీస్ నీ ప్రేమకైని కూడా మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఇంకా ఆఖరి భాగంలోకి వెళ్ళిపోదాం. హాస్పిటల్లో ఉన్న వసతితో మాట్లాడుతూ ఉన్నాడు వీక్షిత్. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. నీకేదన్నా అయింది అని తెలిసిన మరుక్షణం నా గుండె స్పందించడం ఆగిపోతుంది. నీకేమైనా డౌట్ ఉంటే ట్రై చేసి చూడు అన్నాడు వీక్షిత్. ప్రేమగా అతని కళ్ళలోకి చూస్తూ లవ్ యూ వీక్షిత్ అని అంది వందన. గట్టిగా ఊపిరి తీసుకుని రాక్షసి, ఈ మాట చెప్పడానికి నీకు ఎన్ని సంవత్సరాలు పట్టిందా అని అన్నాడు వీక్షిత్. నవ్వుతూ అతన్ని చూసి నీకు నా మీద ప్రేమ ఉంది అని తెలుసు, కానీ మరీ ఎంత పిచ్చుందని నాకు ఇప్పుడే కదా తెలిసింది. అందుకే ఈ మాట చెప్పకుండా ఇంకా ఉండలేకపోయాను అంది వందన. ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని లవ్ యూ వందన అని చెప్పాడు వీక్షిత్. ఆఫీస్ నుండి వచ్చిన వైష్ణవ్ మనసులో ఎన్నో ఆలోచనలు సుడిలు తిరుగుతున్నాయి. ఈరోజు వసు మనసులో నా మీద ఉన్న ఫీలింగ్ ఏంటో తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటూ గదిలోకి అడుగు పెట్టిన వైష్ణవ్కి లైట్ బ్లూ కలర్ శారీలో లూజ్ హెయిర్తో చాలా అందంగా రెడీ అవుతూ ఉన్న వసత కనిపించింది. ఆమె కోసం తను ఎంతో ఇష్టపడి కొన్న శారీ అది. అందులో వసతని చూస్తూ ఉంటే వైష్ణవ్ మనసు ఆనందంతో గంతులు వేసింది. అతన్ని చూసి వచ్చావా, త్వరగా ఫ్రెష్ అయ్యిరా, డిన్నర్ చేద్దాం అని అంది వసుధ. సరే అని చెప్పి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళాడు వైష్ణవ్. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో వసు ఇంట్లో ఎవరూ లేరా అని అడిగాడు అతను. లేరు, అత్తయ్య మామయ్య వైష్ణవిని అత్తవారింట్లో దించి రావడానికి వెళ్ళారు. వీక్షిత్ హాస్పిటల్లోనే ఉన్నాడు. మనిద్దరికీ పని మనుషులు ఎందుకని వెళ్ళిపోమన్నాను చెప్పింది వసుధ. అవునా అని ఆమెను చూస్తూ మేడం గారు ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లున్నారు అని చిన్నగా గొనిగాడు వైష్ణవ్. అది వినిపించక ఏంటి అని అడిగింది వసుధ. ఆహా ఏమీ లేదు, పద డిన్నర్ చేద్దాం అన్నాడు వైష్ణవ్. చేద్దాం, కానీ ఇక్కడ కాదు, టెర్రస్ పైన చేద్దాం. రోజు ఇక్కడే కదా తింటున్నాం, బోరుగా ఉంది అంది వసుధ. సరే నువ్వు పద, నేను వస్తాను అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళి నిహాంత్ వసుధ కోసం కొన్న గిఫ్ట్ తీసుకుని పైకి వెళ్ళాడు వైష్ణవ్. అందమైన గులాబీ రేకులతో కొవ్వొత్తుల వెలుగులో చాలా అందంగా ఉంది ఆ ప్లేస్. అటువైపు తిరిగి గోడకి ఆనుకుని వెలుగుతున్న సిటీని చూస్తూ ఉన్న వసుధ మరింత అందంగా ఉంది. నవ్వుకుంటూ వెళ్ళి ఆమె పక్కనే నిలబడి సిటీని చూస్తున్నాడు వైష్ణవ్. నీతో ఒక విషయం చెప్పాలి వైష్ణవ్ అంటూ అతని కళ్ళలోకి చూస్తూ, నా లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనలు నీకు తెలియవు, ముఖ్యంగా నా ఫస్ట్ లవ్ అంది వసుధ. భారంగా ఊపిరి తీసుకుని తన చేతిలో ఉన్న గిఫ్ట్ ఆమెకిస్తూ, ఇది చివరి నిమిషంలో ప్రాణాలతో పోరాడుతున్న నిహాంత్ నీకు అందించమని చెప్పి నాకిచ్చాడు అని చెప్పాడు వైష్ణవ్. ఆ మాటతో వసుధ షాక్ అయ్యింది. అంటే నీకు అంతా తెలిసి నన్ను పెళ్లి చేసుకున్నావా అడిగింది వసుధ. నిహాంత్ నా ఫ్రెండ్. ఆ రోజు తను నా కోసమే వచ్చి తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు చెప్పాడు వైష్ణవ్. వెటకారంగా ఒక నవ్వు నవ్వి, నీకోసం నిహాంత్ ప్రాణాలు విడిచాడు అని నీ ప్రేమనే త్యాగం చేసి నన్ను పెళ్లి చేసుకున్నావా అడిగింది వసుధ. మనసులో వేరే అమ్మాయిని పెట్టుకుని నిన్ను పెళ్లి చేసుకుంటే అది నేను నీకు చేసిన అతిపెద్ద ద్రోహం అవుతుంది. నేను నీకు తోడుగా ఉందామనుకున్నా, అంతేకాని మోసం చేద్దామని అనుకోలేదు అన్నాడు వైష్ణవ్. తోడుగా ఉండడం అంటే ఏంటి వైష్ణవ్? మనసులో మరో అమ్మాయిని పెట్టుకుని నాతో కాపురం చేయడమా అడిగింది వసుధ. సంజన నా ఫస్ట్ లవ్, నేను ఒప్పుకుంటాను. కానీ ఏ నిమిషమైతే నేను నీ మెడలో తాళి కట్టానో ఆ నిమిషమే
సంజన నాకు పరాయి మనిషి అయింది, నువ్వు నా మనిషివయ్యావు. ఇప్పుడు సంజన పరాయి మనిషే కాదు, పరాయి వ్యక్తి భార్య. పరాయి వాళ్ళ భార్యను మనసులో పెట్టుకునే అంత నీచుడు కాదు నీ భర్త. నా మనసులో ఎప్పుడు నా భార్య మాత్రమే ఉంటుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ క్షణం నా మనసులో ఉన్నది నువ్వే. నిహాంత్కిచ్చిన మాట కోసం నిన్ను పెళ్లి చేసుకున్నా ఇప్పుడు నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నీ మీద నా ప్రేమ శాశ్వతంగా నా గుండెలో నిలిచిపోతుంది అని అన్నాడు వైష్ణవ్. అతని మాటలతో ఆలోచనలో పడింది వసుధ. మళ్ళీ వైష్ణవ్ మాట్లాడుతూ, నువ్వే నా జీవితం వసు. నువ్వు నన్ను నీ భర్తగా అంగీకరించే వరకు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ మాట నా స్నేహితుడి కోసమో లేక నిన్ను పెళ్లి చేసుకున్నాను కాబట్టో చెప్పడం లేదు. మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించాను కాబట్టి చెప్తున్నాను. ఐ లవ్ యూ వసు. ఐ లవ్ యూ సో మచ్. అందరి జీవితంలోనూ ఫస్ట్ లవ్ ఉంటుంది. అలా అని ఆ లవ్ని తలుచుకుంటూ జీవితాంతం బాధపడుతూ బ్రతకడం తప్పు. ఫస్ట్ లవ్ అన్నది ఒక అందమైన జ్ఞాపకం. అది జ్ఞాపకంలా మనసులో మిగిలిపోతేనే మనం అందమైన జీవితాన్ని ఆహ్వానించగలం. అలా కాకుండా ఆ జ్ఞాపకమే జీవితం అనుకుంటే మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాధపడవలసి వస్తుంది. నువ్వు నా జీవితం వసు. ఈ జీవితం చివరి వరకు నీ చెయ్యి పట్టుకుని నీతో కలిసి నడుద్దాం అనుకుంటున్నాను. నువ్వు నాకు తోడుగా ఉంటావా అని అంటూ తన చేతిని ముందుకు చాపాడు వైష్ణవ్. అప్పుడే లైట్గా వానతుంపర్లు స్టార్ట్ అయ్యాయి. ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో సతమతమవుతూ ఉంది వసుధ. అతని కళ్ళల్లో కనిపిస్తున్న నిజాయితీ, ప్రేమను చూస్తూ ఉంటే ఏదో తెలియని బాధ కలుగుతుంది. ఎంతసేపటికి తన చేతిలో ఆమె చెయ్యి వేయకపోయేసరికి, సరే వసు, బాగా ఆలోచించుకో. నేను నిర్ణయం ఏదైనా దానిని నేను ఆనందంగా స్వీకరిస్తాను అని ముందుకి అడుగు వేశాడు వైష్ణవ్. వెళుతున్న అతన్నే చూస్తుంది వసుధ. అతని అడుగులు ఒక్కొక్కటిగా ముందుకు పడుతూ ఉంటే తనకి అతను దూరం అయిపోతున్నాడు అన్న ఫీలింగ్ కలిగింది ఆమెకి. ఆ ఎడబాటు తట్టుకోలేని వసుధ మనసు కలవరపడింది. ఆ దూరాన్ని భరించలేని ఆమె పరుగున వెళ్ళి అతన్ని వెనక నుంచి గట్టిగా హత్తుకుంది. వెళ్ళొద్దు వైష్ణవ్, నన్ను వదిలి వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళిపోతే నేను మళ్ళీ ఒంటరిదాన్ని అయిపోతాను కన్నీటి పెట్టుకుంటూ చెప్పింది వసుధ. ఆ మాటతో గట్టిగా ఊపిరి తీసుకున్నాడు వైష్ణవ్. ఎక్కడ ఆమె తనని దూరం అయిపోతుందో అని భయపడిన అతని మనసు ఇప్పుడు ఆనందంతో గంతులు వేస్తుంది. వసుధ చేపట్టుకుని తన ముందుకు తీసుకుని తల వంచుకుని ఏడుస్తున్న ఆమె గడ్డం పట్టుకుని మొహం పైకెత్తి కన్నీళ్లు తుడిచి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని గట్టిగా హత్తుకున్నాడు వైష్ణవ్. ఇది ఫ్రెండ్స్ మన వసుధ మన బలవంతపు బంధం. సిద్ధాంత్ని పెళ్లి చేసుకున్న సంజన సంతోషంగా ఉంటుందా? సిద్ధాంత్కి వైష్ణవ్కి మధ్య ఉన్న గొడవ ఏంటి? సడన్గా మనసు మార్చుకుని సంజన పెళ్లి చేసుకోవడం వెనక ఉన్న కథ ఏంటి? అభిజిత్తుతో వెళ్ళిన వైష్ణవి అతన్ని భర్తగా అంగీకరిస్తుందా? వర్షిత సుధని క్షమించి మళ్ళీ తన పుట్టింటికి వస్తుందా? మన పొగరు బోతు పిల్ల ఆర్తికి ముక్కుతాడు వేసేది ఎవరు? నీరజ్కి పెళ్ళయింది తెలిసిన సోని ఏం చేస్తుంది? అసలు ఎవరి సోని? నీరజ్ గురించి ఎందుకు వచ్చింది? వైష్ణవ్ని భర్తగా అంగీకరించిన వసత జీవితం మునుముందు ఏ మలుపు తిరగబోతుంది? వందన వీక్షిత్ మధ్యలో ఇంకెవరైనా వస్తారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలి అంటే బలవంతపు బంధం సీజన్ 2 కలిసి నడుద్దాం సిరీస్ వచ్చే వరకు ఎదురు చూడవలసిందే. అప్పటి వరకు సెలవు తీసుకుంటూ మీ లహరి. ఈ బలవంతపు బంధం సిరీస్ ప్రేమించిన వాడిని పోగొట్టుకుని అతని ఊహల్లోనే బ్రతుకుతున్న ఒక అమ్మాయి నిజ జీవితం ఆధారంగా చేసుకుని రాసిన కథ అండి. ఇది కథే కావచ్చు, కానీ ఈ సిరీస్లోని వసుధల ఫస్ట్లోని తలుచుకుంటూ బ్రతుకుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళు తమ లవ్ని తలుచుకుని ఎంత బాధపడుతున్నారో తెలియదు, కానీ వారి జీవితం అలా అయిపోవడం చూసి వారి తల్లిదండ్రులు మాత్రం చాలా బాధపడుతున్నారు. సంవత్సరం, 2 సంవత్సరాలు, లేకపోతే 5 సంవత్సరాలు మనం ప్రేమించిన వాళ్ళ కోసం అంత బాధపడుతూ జీవితం మొత్తం వాళ్ళకి అంకితం చేస్తే మరి మనల్ని కని 25 సంవత్సరాలు కంటికి రెప్పలా పెంచుకున్న కన్న తల్లిదండ్రుల కోసం ఇంకెంత చేయాలి? వాళ్ళు మన నుంచి ఏమీ ఆశించరు. మన సంతోషంగా ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుని
బ్రతుకుతూ ఉంటే అది చూసి ఆనందపడాలి అని తప్ప అందరూ ఫస్ట్ లవ్లో విజయం సాధించలేరు. అలాంటి వారు అందరూ ఫస్ట్ లవ్ని ఒక అందమైన జ్ఞాపకంగా భావించి తమ అసలైన లవ్ని ఎంచుకుని మన కోసం బ్రతుకుతున్న మన వాళ్ళ ప్రేమను కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీ లహరి. ఈ సిరీస్ని ఎంతగానో ఆదరించి ప్రతి ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అతి త్వరలోనే కలిసి నడుద్దాం సిరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.